హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా అబ్బాయిది బర్త్‌డే అండి. అందుకని చెప్పేసి నేను మా వాడికైతే ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాననమాట. అది ఎందుకు తీసుకున్నాననేది కూడా మీకు నేనిప్పుడు చెప్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే అయితే ఇంటి పనంతా చేసేసుకున్నాను. అలాగే పూజ మొత్తం అయితే అయిపోయింది. ఇక తర్వాత టిఫిన్‌కి అయితే దోస వేస్తున్నాననమాట. కారం దోస అయితే వేస్తున్నాను. చాలా బాగుంది దోస. చాలా రోజులైంది మేము ఈ దోస వేసుకోక. ఈ మధ్య ఎక్కువ ఫంక్షన్లు అవి ఇవి ఉన్నాయన్నమాట. ఎక్కువ ఫంక్షన్‌లకి వెళ్ళడమే సరిపోయింది. అందుకని చెప్పేసి టిఫిన్‌కి ఎక్కువగా దోస అయితే వేయలేదు. ఇంకా మా అబ్బాయి వచ్చాడు కదా! అందుకని చెప్పేసి దోసకైతే వేశాను. ఇంకా కారం దోస అయితే వేసుకొని టిఫిన్ అయితే మొత్తం అందరం తినేసాము. బర్త్‌డే రోజైతే ఏం స్పెషల్ ఏమీ చేయలేదన్నమాట. మా వారికైతే బయట డిన్నర్ ఉన్నింది. అక్కడికి వెళ్ళారనమాట. ఇక నేను మా అబ్బాయి అయితే ఇంట్లో ఇంకా స్పెషల్ ఏం చేసుకోలేదు. ఆ రోజు అన్నం కూడా వండలేదు. వెరైటీగా చపాతీ చేసుకొని తిన్నాము. ఇప్పుడైతే దోస హాట్‌గా ఉందన్నమాట. దోసలోకి అయితే చట్నీ, కొబ్బరి చట్నీ చేశాను. అలాగే కుర్మా చేశాననమాట. ఇంక అందరం వేడివేడిగా దోసలు వేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి దోసలు. ఎండాకాలంలో ఎక్కువగా దోసలైతే మనము తినలేమండి. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీళ్ళు కూడా దప్పిగేస్తాయి. ఎండాకాలంలో తక్కువగా తింటేనే చాలా మంచిది హెల్త్‌కి. ఇక టిఫిన్ అయ్యాక షాపింగ్‌కి అయితే వెళ్ళామన్నమాట. గోల్డ్ షాప్‌కి వెళ్ళాము. బాబోయ్! గోల్డ్ అయితే ఆకాశాన్ని దాటిందండి. 10 గ్రాములు వచ్చేసి 25,000 ఏమో ఉంది. అది ఆర్నమెంట్ రేట్ అనమాట. ఆర్నమెంట్ బంగారు ఉంటుంది కదా! ఆ రేట్ అయితే 85,000 దాకా ఉందన్నమాట. అదే మామూలుగా 24 క్యారెట్ 916 పాయింట్ గోల్డ్ అంటారు కదా! ఆ గోల్డ్ అయితే 90,000 అనమాట. ఖచ్చితంగా 1,00,000 వస్తుందని చెప్పారు. ఆ రేట్లను చూస్తుంటేనే బాబోయ్! భయమేసింది. ఇంక ఏం కొనాలబ్బా గోల్డ్ అనిపించిందనమాట. అంత రేట్లు ఉన్నాయి. కానీ అంత రేట్లు ఉన్నా కానీ షాపుల్లో మాత్రం జనాలు ఏమాత్రం తగ్గలేదు. కొంటూనే ఉన్నారు. మధ్యాహ్నానికైతే నేను మష్రూమ్ కర్రీ చేశాననమాట. మా అబ్బాయి మష్రూమ్ కర్రీ చేయమన్నాడు. అందుకని చెప్పేసి మష్రూమ్ కర్రీ చేసి దాంట్లోకి అయితే చపాతీ చేసుకొని తిన్నాము. మధ్యాహ్నం అయితే అన్నం ఏం వండలేదు. ఎలాగో మా వాడు అన్నం తక్కువ తినడము. ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా చపాతీ, మష్రూమ్ కర్రీతో ఆ రోజుటికైతే ముగించేసామన్నమాట. చాలా బాగుండింది. మధ్యాహ్నం వేడివేడిగా చేసుకొని తిన్నాము. బర్త్‌డే రోజు మధ్యాహ్నానికి ఇదే మా స్పెషల్. నాకు యూట్యూబ్ నుంచి అయితే డబ్బులొచ్చాయండి. ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డబ్బులు రావడానికి కారణం కూడా మీరే. మీ సపోర్ట్ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మా అబ్బాయి బర్త్‌డే రోజు చెప్పాలని మీకు చెప్తున్నాను. మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చాను. చాలామంది సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూడబట్టి ఇంతవరకు వచ్చాననమాట. చాలా కష్టపడ్డానండి. యూట్యూబ్ పెట్టి దాదాపు నేను 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలం అంటూ ఈరోజు వచ్చిందనమాట. ఈ మధ్య ఒక 3 రోజులైంది శాలరీ పడి. చాలా హ్యాపీగా అనిపించింది. మీకందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన డబ్బులతో నేనేం చేయాలి అని అనుకున్నాను. మా అబ్బాయి అయితే చెప్పాడు ఒక మంచి సెల్ కొనమ్మా అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరం లేదులే ప్రస్తుతానికి అని అనిపించిందనమాట. మా అబ్బాయి చాలా సపోర్ట్ చేశాడండి నాకైతే. యూట్యూబ్ పెట్టడానికి కారణం కూడా వాడే అనమాట. ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదమ్మా పెట్టుకో ఏం కాదు చిన్న చిన్న వ్లాగ్స్ తీసుకొని చెప్పేవాడు. యూట్యూబ్ క్రియేట్ చేసి నాకు అన్ని ఎడిటింగ్ అంతా నేర్పించింది కూడా మా అబ్బాయి అనమాట. తర్వాత ఇంక నేను ఏదైనా ఒక వీడియో పెట్టలేదనుకోండి, అమ్మాయి అసలు వీడియోసే పెట్టడం లేదు. నీ ఛానల్ పడిపోతది చూడు. నువ్వు ఖచ్చితంగా పెట్టు తొందరగా అని చెప్పేవాడనమాట. ఆ విధంగా మా అబ్బాయి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఉంది. ఏదన్నా యూట్యూబ్‌లో నాకు తెలియనివి ఉంటే కూడా నాకు చాలా నేర్పించాడనమాట. తర్వాత ఒక 10థ్‌కి వెళ్ళాక చాలా బిజీ అయిపోయాడు. ఇంగ ఎగ్జామ్స్ అసలు టైం లేదు. ఇంగ చిన్న చిన్నగా అన్నీ నేనే నేర్చుకున్నాననమాట. ఫస్ట్ పునాదైతే మా అబ్బాయి అనమాట. సో, వాడికి ఏదన్నా నా తరపున ఇద్దాము అని అనిపిచ్చింది. సరే అని చెప్పేసి అందులో
మళ్ళీ ముగ్గుల పోటీకి వెళ్ళాను కదా! అప్పుడు కూడా దాదాపు ఒక 10,000 దాకా వచ్చాయన్నమాట. అవి కూడా అలాగే ఎత్తిపెట్టాను. నేనేం కొనుక్కోలేదు. ఒక 2,000 ఏమో ఖర్చయ్యాయి. మా అక్కకి, మా తమ్ముని భార్యకి ఇచ్చాననమాట నాకు హెల్ప్ చేసినందుకు. ఇంకా మిగతావన్నీ అలాగే ఎత్తిపెట్టాననమాట. మా అబ్బాయికి ఏదైనా దాంట్లో ఒకవేళ యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు సరిపోకపోతే అవి కూడా వేసి ఇద్దామని ఏదన్నా కొనిద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. ఆ విధంగా ఆ డబ్బులను కూడా అలాగే ఆహ్, పొదుపు చేసి పెట్టాను. నేనైతే ఏం కొనుక్కోలేదు. సరే ఆ డబ్బులతో కలిపి ఈ యూట్యూబ్ డబ్బులతో కలిపి ఏమైనా తెద్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాననమాట. ఎప్పుడు ఇయ్యాలి అని అనుకున్నాను. బర్త్‌డే రోజు ఇస్తే బావుంటుంది. వాడికొక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇస్తున్నాను. మధ్యలో కొనియొచ్చు. కొనియలేదని కాదు. కానీ నేను కష్టపడి నాకొచ్చిన దాంతో కొడుకు కొనియాలని అదొక ఆశ, తృప్తి అనమాట. అందుకని చెప్పేసి ముందు రోజే షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. బర్త్‌డే ముందు రోజు వెళ్ళేసి తీసుకున్నాను. అదేంటనేది మీకు నేను చూపిస్తాను. అన్సర్ జ్యువెలరీకి వెళ్ళానన్నమాట. అన్సర్ జ్యువెలరీకి వెళ్ళి అక్కడ మా అబ్బాయికైతే వెండి మొలతాడు తీసుకున్నాను. ఇది వెండి మొలతాడు. చిన్నప్పుడు ఉండింది. ఇంకా అది పెద్దయినాక వేయలేదన్నమాట. చిన్నప్పుడుది అది వేరే దాంట్లోకి నేనే వాడేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నానన్నమాట. ఇదండి. ఇదొక్కటే 7 తులాలకు ఎక్కువ ఉందన్నమాట. అంటే దాదాపు 8 తులాలు ఉందండి ఇది. డబల్ పోర్ అనమాట. తులం వచ్చేసి 1000 రూపాయలు ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడైతే వెండి. సో ఇదైతే మొలతాడు తీసుకున్నాను. తర్వాత వెండి చైన్ తీసుకున్నాను. అంటే డైలీ వేసుకుంటాడని చెప్పేసి తీసుకున్నానండి. ఎందుకంటే హాస్టల్లో గోల్డ్ అవి వేసి పంపిస్తే కష్టం కదా! పోతాయి పిల్లలు. జాగ్రత్తగా ఉండరు కాబట్టి ఇదైతే బాగుంటుందని చెప్పేసి డైలీకి వెండి చైన్ తీసుకున్నాను. దీనికి లాకెట్ కూడా కృష్ణుంది కావాలంట మా అబ్బాయికి. అది నంద్యాలలో ఎక్కడా దొరకలేదనమాట. వేరే చోట ఆర్డర్ ఇచ్చాము. అది వచ్చాక మళ్ళీ లాకెట్ అయితే వేస్తాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు చైన్ వేసుకుంటానండి. చిన్నప్పుడు చైన్ కొనిచ్చి డైలీ వేసి పంపించేదాన్ని. చిన్నప్పుడు అంటే థర్డ్‌లో అట్లా మా అబ్బాయి కరాటీకి వెళ్ళేవాడు అనమాట. అప్పుడు వేసుకొని వెళ్ళాడు. డ్రెస్ తీయడంలో అది బ్యాగ్‌లో వేసుకున్నాడంట. అది ఎక్కడో పడేసుకున్నాడు. చిన్నప్పుడే పోగొట్టాడనమాట. అప్పటినుంచి ఇంక కొనియలేదు. ఇప్పుడు సరే ఇంకా ఇంటర్ కదా చదువుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటాడులే అని చెప్పేసి ఇప్పుడైతే చైన్ తీసుకున్నాను. తర్వాత మొలతాడు. ఈ 2 తీసుకున్నాననమాట. ఇప్పుడు మా అబ్బాయికైతే ఇస్తా నేను. వాడు కెమెరా ముందుకు రమ్మంటే అస్సలు రానే రాడు. సో ఈరోజైతే ఏసేస్తాను మెడలో చైన్. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి వెండి చైను. అలాగే మొలతాడు. మొలతాడు మాత్రం చాలా బాగుంది. నాకు వేరే వాళ్ళు కూడా ఫేస్బుక్లో కామెంట్ పెట్టారండి, ఎందుకక్క గోల్డ్ కొనియొచ్చు కదా, సిల్వర్ది ఎందుకు అని చెప్పేసి. ఆల్రెడీ వాడికి చిన్నప్పటి నుంచే గోల్డ్ చైన్ ఉందండి. ఇంకా రీసెంట్ కూడా కొత్త చేయించామన్నమాట 2 ఇయర్స్ బ్యాక్. ఆల్రెడీ అవి అప్పుడప్పుడు మ్యారేజెస్కి అందుకు వేసుకుంటూ ఉంటాడు. కానీ గోల్డ్ చైన్లు అయితే డైలీ వేసుకోవడానికి కుదరదు కదండి. వాళ్ళు హాస్టల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా కష్టం, వేసుకున్నా కానీ పోయిందంటే మళ్ళీ గోల్డ్ పని కదా. అందులో గోల్డ్ రేటు ఎంత ఉందంటే ఇంకా చెప్పలేము. ఇంకా గోల్డ్ ఒకసారి పోగొట్టుకున్నాము అంటే ఇంకా మనం దరిద్రులేమన్నమాట. అందుకని చెప్పేసి డైలీ వేసుకోవడానికని సిల్వర్ది అయితే బాగుంటుందని సిల్వర్ చైన్స్ కూడా చాలా మంచిదండి. బాడీలో ఉన్న హీట్ని కూడా అవి పీలుస్తూ ఉంటాయన్నమాట. అలా సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు. కాబట్టి అది మంచిదని చెప్పేసి సిల్వర్ది అయితే తీసుకున్నాను. ఈవినింగ్ అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి బర్త్డే రోజు. ఈ రెస్టారెంట్కి వెళ్ళడం రెండోసారి అనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము. ఏంటో ఈ రెస్టారెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ రెస్టారెంట్ పేరు యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఫొటోస్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది. అందులో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది.
మా అబ్బాయి ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పేసి ఈ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. ఇక లోపలికి వెళ్తూ వీడియో తీస్తుంటే మా అబ్బాయికి కోపం అనమాట. ఎందుకు వీడియో తీస్తానన్న తీయొద్దు అంటుంటాడు. ఏంటో వాడు అస్సలు కెమెరా ముందుకు రాడు, కానీ కెమెరా వెనకాల ఉండి నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. కురుక్షేత్రంలో అర్జున్ వెనకాల కృష్ణుడు ఉండి అన్నీ నడిపిస్తూ ఉంటాడు కదా, అలాగనమాట. మా అబ్బాయి కూడా నా వెనకాల ఉండి అన్నీ చెప్తూ ఉంటాడు తప్ప కెమెరా ముందుకు రమ్మంటే మాత్రం అస్సలు రాడు. నేనే అరిసి 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 ఒకటో రెండో తీసుకుంటూ ఉంటానన్నమాట. అంతే, కొంతమందికైతే కెమెరా ముందుకు రావడానికి మాత్రం ఇష్టపడరు. ఇక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి రెస్టారెంట్లోకి. రెస్టారెంట్ బయటనే డాల్ఫినా అది ఏదో మరి ఫిష్ నోరు తెరుచుకొని ఇలా ఉంటుందన్నమాట. అందులోంచి దూరి వెళ్ళాలి. ఈ రెస్టారెంట్ అయితే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా మంచిగా మ్యూజిక్ పెడతారు. అలాగే మనం కూర్చున్న టేబుల్ చుట్టూ కూడా అక్వేరియం లాగా ఉంటుందన్నమాట. అన్ని వాటర్ ఉంటుంది, అందులో చేపలు ఉంటాయన్నమాట, రకరకాల ఫిష్లు ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అన్ని గ్రీనరీగా చాలా బాగుంటుందన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఈ రెస్టారెంట్ నంద్యాలలో చాలా బాగుంది. ఆ సండే అయితే చాలామంది ఉంటారు అసలు. బాగా చూడడానికి కలకలలాడుతూ ఉంటుంది. ఆ రోజు మ్యూజిక్ కూడా చాలా వెరైటీగా పెడతారు. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. ఇక ఆర్డర్ ఇచ్చేలోపు మేము కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి కదండి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. 3 ఏండ్లండి ఎంత కష్టపడ్డానంటే వీడియోస్ ఒక్కదాన్నే తీసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, వాటిని ఎడిటింగ్ చేసుకుంటూ చాలా కష్టపడ్డాననమాట. ఏమీ తెలియవు సరిగా వాటి గురించి, ఎలా ఏంటని తెలియదు. ఎన్నో వీడియోస్ చూసి చేసుకున్నాను. ఇంత కష్టం చేసుకున్నా మీకు అనిపించచ్చు, ఎందుకు ఇంత కష్టం అవసరమా అని చాలామంది కూడా అనుకున్నారు. నేనైతే యూట్యూబ్‌ను నా ఇష్టంతోనే స్టార్ట్ చేశాననమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి. ఓపిక లేకుంటే మాత్రం అస్సలు వీడియోస్ అయితే చేయలేము. చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు కూడా. మనం ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తుంటే కూడా మనకు సిగ్గుగా అనిపిస్తుంటుంది. వాళ్ళందరూ చూసినప్పుడు ఎలాగో అనిపిస్తుందనమాట మనకైతే. కానీ అవన్నీ ఏమాత్రం పట్టించుకున్నామంటే ఒక్క అడుగు కూడా ముందుకైతే వెయ్యలేము. చాలామంది అంటూ ఉంటారు, అవసరమా ఈ వీడియోస్ ఇవన్నీ ఎందుకని. కానీ వాళ్ళ మాటలు పట్టించుకుంటే మాత్రం మనకైతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదండి. మనకంటూ ఒక పేరు ఉండాలంటే మనం ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. నాకు అలా ఇష్టము, మంచిగా ఏదో ఒకటి చెయ్యాలి, ఒక పేరు అనేది సంపాదించుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను. నాకు అందుకే నేనైతే యూట్యూబ్ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎంత ఓపికతో ఇన్నేళ్ళు చేశానన్నమాట. సో, చాలామందికైతే నచ్చకపోవచ్చు. కానీ మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగు. అందుకే నేను ఎవరిని పట్టించుకోను కూడా. నా వీడియోస్ నేను తీసుకుంటూ ఉంటాను. ఎవరు ఏమన్నా సరే వదిలేస్తాను. అవన్నీ కూడా పట్టించుకోను. సో, యూట్యూబ్‌లో చాలా ఓపిక ఉండాలండి. వీడియోస్ చేయాలంటే మాత్రం. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకే వీడియోస్ తీయాలంటే కూడా సిగ్గుగా అనిపిస్తుంది. కానీ అవన్నీ పట్టించుకుంటే మాత్రం అసలు వీడియోస్ అయితే తీయలేము. సో, నా జర్నీ అయితే అలా సింపుల్‌గా సాగింది. మీ దయ వల్ల ఇంతవరకైతే వచ్చాను. సో, చాలా హ్యాపీ అండి. మీ అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబర్స్ అందరికీ. సో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మా అబ్బాయికి ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి, బాగున్నాయా అని. ఫస్ట్ అయితే రెస్టారెంట్‌లో రొయ్యల ఫ్రై ఇచ్చామండి. చాలా బాగుంది. నచ్చి ఇంకొక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. తర్వాత డ్రాగన్ ఫ్రిష్ ఇచ్చాము స్టార్టర్స్‌గా. తర్వాత బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చామన్నమాట. అందరం తినేసి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళాము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా అలా లైక్ కొట్టండి. లైక్ కొడితే మాకు ఎంతో ఉపయోగం అనమాట. అంటే అందరికీ రీచ్ అవుతుందనమాట. లైక్స్ ఎక్కువగా వస్తే రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో, మా అబ్బాయి బర్త్డే రోజు అయితే ఈ విధంగా సింపుల్గానే ఎంజాయ్ చేశామన్నమాట. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా నా వీడియోస్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.